బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించింది. కళల రంగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వరించింది. ఇక మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, పంచముఖి రాఘవాచార్య పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్నారు. ఇక కన్నడ నటుడు అనంతనాగ్కు, తమిళ నటుడు అజిత్ కుమార్, తమిళ సీనియర్ నటి శోభనకు, మహారాష్ట్రకు చెందిన శేఖర్ కపూర్, కేరళ హాకీ క్రీడాకారుడు శ్రీజేష్, ఢిల్లీకి చెందిన బవేక్ దేబ్రై, మహారాష్ట్రకు చెందిన మనోహర్ జోషి, బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోదీ పద్మభూషణ్ వచ్చాయి. ఇక కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించింది. కళల రంగంలో ఏపీకి చెందిన బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పద్మశ్రీ వరించింది. ఇక మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, పంచముఖి రాఘవాచార్య పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇక కన్నడ నటుడు అనంతనాగ్కు, తమిళ నటుడు అజిత్కు, తమిళ సీనియర్ నటి శోభనకు, మహారాష్ట్రకు చెందిన శేఖర్ కపూర్, కేరళ హాకీ క్రీడాకారుడు శ్రీజేష్, ఢిల్లీకి చెందిన బవేక్ దేబ్రై, మహారాష్ట్రకు చెందిన మనోహర్ జోషి, బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోదీ పద్మభూషణ్కు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.